అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. రాజకీయాల్లో కొన్ని సున్నితమైన అంశాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలండి. మరీ ముఖ్యంగా కులం, మతం, జాతి, దేవుడు, దేశం ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చేసింది చిన్న తప్పైనా ఎఫెక్ట్ పెద్దగా ఉంటది. తాజాగా శుక్రవారం శాసనమండలిలో వైసీపీ చేసింది చిన్న మిస్టేక్ ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్ మెడకే పార్టీకి చుట్టుకునేలా ఉంది. వీళ్ళేం చేశారు? కల్తీ నెయ్యి అంశం మీద చర్చ జరగాలని చెప్పి వైసీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. చైర్మన్ మోషన్ రాజు గారి దగ్గరికి వెళ్ళి పోడియం చుట్టుముట్టేసి ఈ కల్తీ నెయ్యి అంశం మీద చర్చ జరగాలని చెప్పి పట్టుబడితే ఆయన తిరస్కరించారు. వెంటనే వైసీపీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి ప్లకార్డులు ప్రదర్శించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్లకార్డులు ప్రదర్శించి ఆ నిరసనతో హోరెత్తించారు. కానీ వీళ్ళు ఏం చేశారు? వెంకటేశ్వర స్వామి ఫోటోలో పక్కన చట్టసభలో ప్రదర్శిస్తూ కాళ్ళకి చెప్పులు, తర్వాత షూస్ వేసుకున్నారు. అంటే పవిత్రమైనటువంటి తిరుమల వెంకన్న ఫోటో పట్టుకుని మీరు చెప్పులు షూలు వేసుకుని అవమానిస్తారని చెప్పి కూటమి వాళ్ళంతా ఒకేసారి బొగ్గుమన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, జనసేన మంత్రి కందులు దుర్గేష్ గారు, జనసేన ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు, వీళ్ళంతా కలిపి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏం చేశారు? మండలి చైర్మన్ మోషన్ రాజు గారి ఛాంబర్ దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు. మోషన్ రాజు గారు కూడా తప్పుపట్టారు వైసీపీ వాళ్ళ తీరును. వైసీపీ వాళ్ళు ఇలా చేయకూడదు, ఇది చాలా తప్పు, వాళ్ళని పిలిపించి మాట్లాడతాను, క్షమాపణ చెప్పిస్తానని కూడా చెప్పి మోషన్ రాజు గారు చెప్పారు. అసలే వైఎస్ జగన్ గారు వైసీపీ అంటే హిందూ వ్యతిరేక పార్టీ, యాంటీ హిందుత్వ నినాదం ప్రజల్లోకి బలంగా వెళుతుంది. 2024 ఎన్నికలకు ముందు నుంచి దీన్ని బలంగా తీసుకెళ్తున్నారు. ఓవైపు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి దీక్ష చేస్తుంటే దీన్ని వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఆల్రెడీ అంటే వైసీపీకి హిందూ మతం అంటే పడదో, జగన్ గారు హిందూ వ్యతిరేక అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి టైంలో మళ్ళీ వైసీపీ ఎమ్మెల్సీలు ఈ పని చేస్తే, అంటే చట్టసభలోకి వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకెళ్లి ప్రదర్శించడంతో పాటు దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చి శాసన మండలిలోకి తీసుకురావడంతో పాటు ఈ చెప్పులు షూస్ వేసుకుంటే మరి ఇంకా వాళ్ళ మీద హిందూ సమాజంలో ఎలాంటి సందేహాలు, ఎలాంటి ప్రశ్నలు వస్తాయి చెప్పండి? చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి కదా. ఇప్పటికి ఉన్నది సరిపోవట్లే. జగన్ గారు అంటే హిందూ వ్యతిరేకి, హిందూ మతం అంటే పడదో, ఇలాంటి ప్రచారం సరిపోక ఇంకా కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. అంటే ఈ వైసీపీ వాళ్ళు చేసే పనుల వల్ల ఈ జగన్ గారికి కొత్త తలనొప్పులు తిప్పలు తప్పట్లేదు. అసలు వైసీపీ శాసనమండలిలో వెంకటేశ్వర స్వామి విషయంలో ప్రవర్తించే తీరు ఇదేనా అని చెప్పి హిందూ సమాజంలో కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. సోషల్ మీడియా ఒక్కసారిగా బొగ్గుమంటుంది. చాలా ఆచితూచి ప్రవర్తించాల్సిన సమయంలో బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నేత ఉండి కూడా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవడం బాధాకరం. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు ఏమైనా ఆరోపిస్తున్నారు? శాసనమండలి వాయిదా వేసిన వెంటనే మోషన్ రాజు గారు ఈ వైసీపీ ఎమ్మెల్సీలంతా కూడా అక్కడికి వాళ్ళ చేతుల్లో నుంచి తీసుకొచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఫోటోలు బయటికి గిరాటు కొట్టేశారు, విసిరి కొట్టారని చెప్పి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా ఈ ఆరోపణలు జనాల్లోకి వెళ్తే వైసీపీ మీద హిందూ సమాజంలో ఎలాంటి వ్యతిరేకత వస్తుందో ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే లేనిపోయిన దాన్ని గోటుతో పోయాన్ని కొరుగుతో తలగొక్కుంటూ అంటారు కదా, గోటుతో పోయిన గొడ్డల్లాగా తెచ్చుకోవటం, గోటుతో పోయేదాన్ని కొరుగుతో తలగొక్కోవటం లాంటి పనులు చేసి వైసీపీ వాళ్ళు లేనిపోని పనులు చేసి జగన్ గారి గ్రాఫ్ను మరింత దిగజారుస్తున్నారు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో జగన్ గారు, పార్టీ కీలక నేతలందరూ కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే హిందూ సమాజంలో కావచ్చు, లేదా సాధారణ ప్రజల్లో కావచ్చు, వైసీపీ పట్ల మరింత వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.